సో, ప్రోమో చూసారు గదా! ప్రోమోలో చాలా ఇంట్రెస్టింగ్‌గా టాస్క్ జరుగుతుంది. ప్రోమోలో అలాగే మన లైవ్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. అలాగే అసలు అసలు మనం అనుకోనివి జరిగినియి. నిఖిల్ వచ్చేసి యష్మి టీ షర్ట్ చింపేస్తే, గౌతమ్ వచ్చి చింపేయాలని ట్రై చేస్తే, గౌతమ్ వచ్చి ప్రొటెక్ట్ చేసి యష్మిని చీఫ్ కంటెండర్ చేస్తాడు. అసలు ఏమన్నా ట్విస్ట్ ఇది అసలు మనం ఎప్పుడైనా ఊహించామా? ఇకపోతే ప్రేరణ టీ షర్ట్ యష్మి చింపేస్తదనమాట. ఇది ఇంకా అద్భుతం. అసలు ప్రేరణ అస్సల హర్ట్ అయిపోయింది. ఫస్ట్ టైమ్ ఇట్లా యష్మి తనకి అగైనెస్ట్‌గా చేసేసరికి. నాకు ఇక్కడ ఒకటి అనిపించింది. ప్రేరణ ఇన్ని రోజులు అంటది కదా! నామినేషన్ చేయకపోతే అది గ్రూప్ గేమ్ ఎలా అవుతది? నేను ఎప్పుడు గ్రూప్ గేమ్ ఆడలేదు. ఎప్పుడు గ్రూప్ గేమ్ ఆడలేదంటే ఇదే గ్రూప్ గేమ్. ఏదైనా టాస్క్ జరిగేటప్పుడు నీ వాళ్ళంతా నీకు హెల్ప్ చేయడమే గ్రూప్ గేమ్. ఈరోజు యష్మి హెల్ప్ చేయలేదు ప్రేరణకి. ప్రేరణ ఫేస్ చూడాలి. ప్రేరణకి ఎంత కోపం వచ్చిందో. ప్రేరణకి యష్మి హెల్ప్ చేయలేదు, పృథ్వీ హెల్ప్ చేయలేదు, నబీల్ హెల్ప్ చేయలేదు. ఇది గ్రూప్ గేమ్ అంటే. ఇవాళ వాళ్ళకి అర్థమై ఉంటది. యష్మికి కూడా అర్థమై ఉంటది. నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటుంటారు కదా! వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. వాళ్ళు నిజంగా ప్రేరణ అయితే అసలు నేను ఏ గ్రూప్‌లో లేను, ఏ గ్రూపు సపోర్ట్ లేదన్నది ఇదే గ్రూప్ గేమ్ అంటే. నామినేషన్స్ ఒక్కటే కాదు. ఇట్లా ఏమన్నా టాస్క్‌లు జరిగేటప్పుడు చీఫ్ కంటెండర్ వాటికి వీటికి మీ ఫ్రెండ్స్ అంతా మిమ్మల్ని అటాక్ చేయకపోతే ఆబ్వియస్‌గా మీరు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తారు. ఎన్నిట్లో అటాక్ చేయకుండా ప్రేరణను వదిలేసి ఉంటారు వీళ్ళందరూ కలిసి. నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళందరూ కలిసి. సో, అలా కాని వాళ్ళంతా బయటికెళ్ళిపోవడమో లేదా టాస్క్‌లోంచి బయటికెళ్ళిపోవడమో జరుగుతది కదా! ఇదే గ్రూప్ గేమ్ అనమాట. ఇకపోతే ఇప్పటిదాకా చీఫ్ కంటెండర్స్ ముగ్గురే విష్ణుప్రియ గురించి చెప్పాలి. విష్ణుప్రియ అయితే ఒక ప్లాన్డ్‌గా, ఒక స్ట్రాటజిక్‌గా యష్మితో గొడవ పడుతుందని నాకు అనిపిస్తుంది. ఈ వీక్ పృథ్వీ డేంజర్‌లో ఉన్నాడు. పృథ్వీ సేవ్ అవ్వాలంటే ఇంక వీక్ వాళ్ళ నలుగురిలో వీక్ యష్మినే కాబట్టి యష్మి ఎళ్ళాలి. సో, దానికోసమే అమ్మాయితో గొడవ పడుతుందేమో, కావాలని కొన్ని వర్డ్స్ ఇట్లా వాళ్ళొచ్చి చెప్పారని నువ్వు కావాలని గొడవ పడుతున్నావంటే, అమ్మాయికి తెలుసు ఏది చెప్తే ఎలా పోర్ట్రే అయితదో. మొన్న రోహిణితో కూడా గొడవైనప్పుడు విష్ణుకి అంటది, "ఏంటి నువ్వు నా గురించి ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నావు" అనేసి. అంటే విష్ణుకి తెలుసు ఏ పాయింట్ చెప్తే అది ఆడియన్స్‌లో ఎలా రిజిస్టర్ అయితది అనేసి. సో, ఆ టాక్టిక్స్ అన్నీ ఇప్పుడు విష్ణుప్రియ ఉపయోగిస్తుందనమాట యష్మితోటి అని నాకనిపిచ్చింది. ఎందుకంటే తనకి పృథ్వీ సేవ్ అవ్వడం ఇంపార్టెంట్. సో, అలా అనిపిచ్చిందనమాట. ఇకపోతే ఇప్పటిదాకా చీఫ్ కంటెండర్స్ ఫస్ట్ పృథ్వీ అవుతాడు. నెక్స్ట్ తేజ అవుతాడు. నెక్స్ట్ యష్మి అయితదనమాట. భలే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి ఇవాళైతే. పృథ్వీకి ఫస్ట్ ప్రేరణ టీ షర్ట్ ఏస్తారనమాట. ప్రేరణ టీ షర్ట్ ఎయంగాల్నే ఆహ్, పృథ్వీ, నబీలు, యష్మి ఎక్కువ అటాక్ చేస్తారు. యష్మి అటాక్ చేసినందుకు ప్రేరణ ఫీల్ అయితది. కాపోతే ఇంకది యష్మి ఇవాళ నేను గ్రూప్ గేమ్ ఆడను. నాకు ఇండివిడ్యువల్‌గా ఆడతాను. నాకెవ్వరు సపోర్ట్ వద్దు. నేనెవరికీ సపోర్ట్ చేయను అని చెప్పేసి ఆడుతుందనమాట. సో, ప్రేరణ బాగా హర్ట్ అయింది. యష్మి వాళ్ళిద్దరి మధ్య బాగా ఫైట్ కూడా జరుగుతది ఆ టీ షర్ట్‌కి. బట్ ప్రేరణ అయితే చాలా హర్ట్ అయిందనమాట. తర్వాత నెక్స్ట్ రౌండ్‌లో వచ్చేసి పృథ్వీ టీ షర్ట్ ఏసేటప్పుడు అందరూ అక్కడ నుంచోంటే పృథ్వీ అడుగుతారు. "నువ్వు నాకు చింపుతున్నావా? సేవ్ చేస్తున్నావా?" అంటే నేను నీకు చింపుతున్నాను అని యష్మి చెప్తది. అక్కడ పృథ్వీ చాలా హర్ట్ అవుతాడు. చాలా కోపం వస్తది గానీ కామ్‌గా ఉంటాడు. అనుకున్నట్టే అందరూ యష్మి చింపడానికి ట్రై చేస్తది పృథ్వీది. యష్మి ఇంకా అవినాష్ వీళ్ళిద్దరే ట్రై చేస్తారనమాట. ఎందుకంటే ఫస్ట్ రౌండ్‌లో ప్రేరణ వెళ్ళిపోయి ఉంటది. ప్రేరణ సంచాలక్ గౌతమ్ పృథ్వీతో ఎందుకు మరి తను పట్టుకోడనమాట. తనేమి ప్రొటెక్ట్ చేయడు లేదా అటాక్ చేయడనమాట గౌతమ్. సో, ఏమైతదంటే పృథ్వీ వచ్చేసి అవినాష్‌ని పట్టుకుంటాడు. నబీల్ వచ్చేసి నబీల్ ప్రొటెక్ట్ చేస్తుంటాడనమాట పృథ్వీది. నిఖిల్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంటాడు. ఇంక యష్మి, అవినాష్ మాత్రమే ట్రై చేస్తారు చింపడానికి. ఎందుకంటే వీళ్ళంతా చాలా తెలివైనోళ్ళు. వీళ్ళున్నారు కదా ఆర్ట్ బ్యాచ్ రోహిణి, తేజ వీళ్ళంతా ఒక డీల్ చేసుకుంటారు పృథ్వీతో. మేము నిన్ను అటాక్ చేయము, నువ్వు నన్ను అటాక్ చేయొద్దు అనేసి. సో, పృథ్వీ టీ షర్ట్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు అటాక్ చేయరనమాట. సో, ఇంకెవరున్నారు? గౌతమ్ ఎందుకో అక్కడ సైలెంట్‌గా ఉన్నాడు. నాకు అది అర్థం కాలేదు. బట్ నిఖిల్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంటాడు పృథ్వీది. ఇంకా యష్మి, అవినాష్ మాత్రమే అటాక్ చేస్తుంటారనమాట. యష్మిని విష్ణు ఆపేస్తది విష్ణుప్రియ. అవినాష్‌ని పృథ్వీ ఆపేస్తాడనమాట. ఫైనల్‌గా టీ షర్ట్ ఎవరు చింపరు సేవ్ అయితది. బజర్ వస్తది. అక్కడే యష్మికి, విష్ణుకి కొంచెం ఫైట్ జరుగుతది కదా! అందులో యష్మి బాగా విష్ణు స్ట్రాంగ్‌గా ఉంది కదా! తను హోల్డ్ చేయగలిగింది యష్మిని. అక్కడ కూర్చొని ఉంటది పాపం యష్మి నార్మల్‌గా. నేను గేమ్ ఎలా కావాలని తను పోక్ చేసింది. నేను గేమ్ ఎలా ఆడాను అప్పటికి 2, 3 సార్లు చేసింది. యష్మి చాలా కూల్‌గా సౌండ్ చెప్తది. ఇప్పుడు ఏంటి విష్ణు ఏం కావాలి? నువ్వేం చెప్పాలనుకుంటున్నావంటే, నువ్వు బాగా ఆడేవని చెప్పాలనుకుంటున్నావంటే, అది కాదు ఇది నాకు ఫన్ను నేను ఎంజాయ్ చేస్తున్నానంటది. నీకు ఫన్ అయితే ఇక్కడ నాకు కాలు దెబ్బ తగిలింది కదా! ఇది నాకు పెయిన్ ఉంది అంటే, ఆ పిల్ల ఇంకా కావాలని నువ్వేమని పోర్ట్రే చేయాలనుకుంటున్నావు? నేనెక్కడ పోర్ట్రేట్ చేస్తున్నాను విష్ణు అంటే, నువ్వు మళ్ళీ తగ్గి మాట్లాడుతది అక్కడ యష్మి లైవ్‌లో. అప్పుడు అంటది నువ్వు మీ అమ్మ సారీ వాళ్ళందరూ వచ్చి చెప్పెళ్లారు కదా! గొడవలు పడట్లేదు అందుకని కావాలని గొడవలు పడుతున్నావా అనేసి ఎళ్తదనమాట. నిజంగా అక్కడ విష్ణుది తప్పు. విష్ణు కావాలనే యష్మితో అలా చేసిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ వీక్ పృథ్వీ డేంజర్‌లో ఉన్నాడు. పృథ్వీ సేవ్ అవ్వాలంటే యష్మి బయటికెళ్ళాలి. యష్మిని ఎట్లా నెగెటివ్ చేయాలని చూస్తుంది. పైగా ఈ మధ్య అంటదనమాట రోహిణితో ఒక గొడవ అయినప్పుడు.
రోహిణి ఏమంటదంటే, అదే పని చేయొచ్చు కదా అనేసి అవినాష్ అంటే, మీకు నచ్చకపోతే నామినేషన్‌లో ఏసేయండి నన్ను అని విష్ణు అంటది. ఆ మాటకి రోహిణి ఏమంటదంటే, దానికి ఎందుకే నామినేషన్ దాకా పోతావంటే, నువ్వేం పోర్ట్రే చేయాలనుకుంటున్నావు రోహిణి నా గురించి నాకు తెలుసు నువ్వెందుకు చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడుతదనమాట. ఇప్పుడు సేమ్ అంతే కదా విష్ణుప్రియకి కూడా. విష్ణుప్రియ మొన్న కూడా అంతే గౌతమ్ వాళ్ళంతా ఇట్లా మాట్లాడుకునేటప్పుడు ఇదే గ్రూపిజం అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు అది ఇది అంటుంటే, అప్పుడు అంటది విష్ణుప్రియ, నేను ఏ గ్రూప్‌లో లేను, నేను ఏ గ్రూప్ గేమ్ ఆడట్లేదు అనేసి అంటదనమాట. అప్పుడు కూడా నేను అందుకే ఫస్ట్ నుంచి ఏ గ్రూప్‌లో లేను అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నా. అంటే ఆడియన్స్‌కి ఎలా చెప్తే కన్వే అవుతదో అలాగా చేస్తుందనమాట. సో, నెక్స్ట్ రౌండ్ పృథ్వీ సేవ్ అవుతాడు. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఎవరిది యష్మి టీ షర్ట్ వస్తది. ఇది ట్విస్ట్. యష్మి టీ షర్ట్ చింపడానికి ఎంతమంది వస్తారో, ఓన్లీ నబీల్ ఒక్కడు, గౌతము వీళ్ళిద్దరు సేవ్ చేయాలనుకుంటారు. ఎందుకంటే నబీల్ ఏమంటాడంటే, నేను ఆమెది చింపును, ఆమె ఫస్ట్ రౌండ్ నుంచి నెక్స్ట్ యష్మిది కాదు తేజాది వస్తది. తేజాదొస్తే తేజాది సేవ్ అయిపోతది. నేనేం చెప్పట్లేదు. మళ్ళీ అది ఎపిసోడ్‌లో చూద్దాం. యష్మి టీ షర్ట్ వచ్చినప్పుడు మాత్రం నబీల్ సేవ్ చేస్తానంటాడు. ప్రొటెక్ట్ చేస్తాడు. నబీల్‌ని అడగదా అమ్మాయి, అబ్బాయి నేను ప్రొటెక్ట్ చేస్తానంటాడు. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఎవరి జోలికి అందరినీ అటాక్ చేస్తుంది. నాకు అది నచ్చింది ఆమె అట్లా అందరినీ గేమ్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఆడడం. సో, నేను ఆమెకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను అంటాడు. సో, యష్మికి గౌతమ్ ఇంకా నబీల్ హెల్ప్ చేస్తారనమాట. గౌతమ్ ఏమంటాడంటే, ఇక్కడ ఎవరైతే మెగా చీఫ్ అవ్వలేదో వాళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి తేజకి హెల్ప్ చేస్తాడు. అలాగే యష్మికి హెల్ప్ చేస్తాడనమాట. సో, నాకు అక్కడ గౌతమ్‌ది కూడా స్ట్రాటజీ అనిపించింది. ఏంటంటే తేజకి హెల్ప్ చేయాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్ ఏంటి, మెగా చీఫ్ అవ్వలేదు, మళ్ళీ ఫ్రెండ్ అన్న మాట రాకూడదు. సో, అదే ఇక్కడ సీనియర్స్‌కి వీళ్ళకి తేడా. వాళ్ళేమో మంచి డైలాగ్స్‌తో మంచి మాట చెప్పేసి హెల్ప్ చేస్తారు. వీళ్ళు చేస్తేమో అది గ్రూపిజం అయిపోతుంది. ఇప్పుడు గౌతమ్ ఏమంటాడు, నేను తేజకి హెల్ప్ చేస్తాను ఎందుకంటే వాడు అవ్వలేదు అంటే అది ఎలా పోర్ట్రే అవుతుంది, వాడు అవ్వలేదు కాబట్టి చేస్తున్నాడు అని పోర్ట్రే అవుతుంది. అదే ఫ్రెండ్ అని చెప్పడనమాట. వీళ్ళకి అది తెలీదు. నేను ఇప్పుడు విష్ణు ఉంది, నేను పృథ్వీకి హెల్ప్ చేసేస్తా అంటది. అట్లా నిఖిల్ ఉన్నాడు, నేను పృథ్వీకి హెల్ప్ చేస్తాను, అట్లా చెప్పేస్తారు. వీళ్ళకి వాళ్ళకి తేడా అదే. సో, ఫైనల్గా అట్లా యష్మిది వచ్చినప్పుడు నబీలను ఇంకా గౌతమ్ హెల్ప్ చేస్తారు. ప్రేరణ కూడా హెల్ప్ చేసిందేమో, ఎందుకంటే అప్పటికి చాలా రౌండ్స్ అయిపోయి ఉంటుంది. ప్రేరణ యాక్చువల్గా నేను చింపేస్తా అంటుంది, బట్ లాస్ట్లో హెల్ప్ చేసిందేమో అని నాకు అనిపించింది. అది సరిగ్గా చూపిలేదు మనకి. సో, చేసినట్టుంది. అట్లా ఫైనల్గా యష్మి వచ్చేసి చీఫ్ కంటెండర్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నబీల్ది వస్తుంది అనమాట. నబీల్ది వచ్చినప్పుడు నిఖిల్, ప్రేరణ ఎవరు హెల్ప్ చేయరు నబీల్కి. పాపం అవినాష్ ఒక్కడు హెల్ప్ చేస్తాడు. అవినాష్ ఇంకెవరో హెల్ప్ చేస్తారు. అవినాష్ ఒక్కడు అంతే, ఇంకెవ్వరు హెల్ప్ చేయరనమాట. గౌతమ్ కూడా చేయడు, ఎందుకంటే గౌతమ్ది నబీల్ చింపేస్తుంటాడు కాబట్టి ఇంకా గౌతమ్ చేయడు. సో, నబీల్ లోపలికి వెళ్ళి కొంచెం ఫీల్ అవుతుంటాడు అనమాట. కాకపోతే తర్వాత మళ్ళీ అర్థం చేసుకుంటాడు, సర్లే నేను వాళ్ళందరిది చింపేశాను కదా అనేసి కొంచెం లోపలికి వెళ్ళి బాధపడుతుంటే వీళ్ళంతా బయట నుంచి తేజ ఏంటి వాడు కెమెరాలతో మాట్లాడుతున్నాడు అది ఇది అంటారనమాట. సో, అది వారు ఇప్పటిదాకా వీళ్ళంతా చీఫ్ కంటెంట్ అయ్యారు. యష్మి, పృథ్వీ, తేజ అయ్యారనమాట. అది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేస్తేనే అవుతుంది అది.